ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో వైశాఖ మాసం ప్రారంభము మరియు ముగింపు తేదీలు, వైశాఖ మాసంలో చేయవలసిన పనులేంటి అనే విషయాల గురించి తెలుసుకుందాము. వైశాఖ నక్షత్రంతో సంబంధం కలిగి ఉండడం వల్ల ఈ మాసాన్ని వైశాఖంగా పిలుస్తారు. విశాఖ నక్షత్రానికి అధిపతి బృహస్పతి, ఇంద్రుడు. అందుకే ఈ మాసం అంతా స్నానం, ఉపవాసం, పూజలు చేయడం వల్ల అనంతమైన పుణ్యం లభిస్తుంది. వైశాఖ మాసము విష్ణుమూర్తికి చాలా ప్రియమైనది. హిందూ నూతన సంవత్సరంలో వచ్చే రెండవ మాసం వైశాఖం. ఈ మాసము చైత్రమాసం తర్వాత వస్తుంది. ఈ మాసంలో మహావిష్ణువు సంపదల దేవత అయిన లక్ష్మీదేవిని పూజిస్తారు. 2025 సంవత్సరంలో వైశాఖ మాసం 28వ తేదీ ఏప్రిల్ 2025 సోమవారం పాడ్యమి తిథితో వైశాఖ మాసం ప్రారంభమై 27వ తేదీ మే 2025 మంగళవారం అమావాస్య తిథితో వైశాఖ మాసం ముగుస్తుంది. వైశాఖ మాసంలో ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయి కాబట్టి ఈ సమయంలో ఆహారము, తాగునీటిని దానం చేస్తే మంచిది. ఇలా చేయడం వల్ల పుణ్య ఫలితాలు వస్తాయని నమ్ముతారు. భగవంతుడి ఆరాధనకు, పుణ్యానికి ఇది అనువైన మాసం. అందుకే ఈ మాసంలో పక్షుల కోసం నీటి తొట్లు ఏర్పాటు చేయడము, చెట్లను రక్షించడము, జంతువులు, పక్షులకు ధాన్యాలు, నీరు అందించడం వంటి కార్యక్రమాలు చేయడం వల్ల సంతోషం, సంపద లభిస్తాయని శాస్త్రాలు చెప్తున్నాయి. ఈ కాలంలో నీరు, మామిడి, బెల్లం, నువ్వులు దానం చేస్తే మీ జాతకంలో ఉండే పూర్వీకుల దోషం తొలగిపోతుందని పండితులు చెప్తారు. అంతేకాదు ఆరోగ్యపరంగా మంచి ప్రయోజనాలు పొందుతారు. ఈ మాసంలో ఎవరైనా బ్రాహ్మణులకు లేదా ఆకలితో అలమటిస్తున్న పశువులకు ఆహారం పెట్టే వారికి అంతులేని పుణ్యం లభిస్తుంది. శాస్త్రాల ప్రకారము విష్ణు ప్రియం వైశాఖం అంటారు. అందుకే ఈ సమయంలో పేదవారికి పాదరక్షలు లేదా చెప్పులు దానం చేస్తే వైకుంఠానికి వెళ్తారని నమ్ముతారు. వైశాఖ మాసంలో ప్రతిరోజు రావి చెట్టును పూజించే ఆచారం కూడా ఉంది. ఎందుకంటే రావి చెట్టులో విష్ణు నివాసం ఉంటాడని నమ్ముతారు. ప్రతిరోజు రావి చెట్టుకు నీరు సమర్పించే సాయంత్రం ఆవ నూనె దీపం వెలిగించాలి. మహావిష్ణువుని పూజిస్తే సకల కోరికలు నెరవేరుతాయని చెప్తారు. విష్ణుమూర్తికి సమర్పించే నైవేద్యంలో తులసి ఆకులను తప్పనిసరిగా వేయాలి. ఎవరైతే ఈ నియమాలను అనుసరిస్తారో వారికి ఆరోగ్యపరంగా ఎదురయ్యే సమస్యల నుంచి విముక్తి లభిస్తుందని నమ్ముతారు.